కాబట్టి ఈ రకంగా స్వయంగా శాస్త్ర పండితులై ఈ అనుష్ఠానాదులన్నిటినీ కూడా చేస్తూ వీటికి కూడా విచ్ఛిత్తి రాకుండా అన్ని కార్యాలని చేయడం అనంటే అది మనం కేవలం గురువుగారిలో మాత్రమే చూడడానికి సాధ్యమవుతుంది. ఇంకెక్కడా కూడా మనం అంటే ఇందులోనూ ఇంకో విషయాన్ని మీరు చూడాల్సింది ఏమిటంటే శాస్త్ర పాండిత్యం అని చెప్తున్నాం. శాస్త్ర పాండిత్యం అంటే అందులోనూ ఎటువంటి శాస్త్ర పాండిత్యం? చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర పాండిత్యం. ఎవరైతే పండితులుగా ఉన్నారో వారికి కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి పాండిత్యం. ఏదో శాస్త్రంలో 4 విషయాలు తెలుసు, ఏదో 4 మాట్లాడేస్తాం అయిపోయింది అన్నట్టు కాకుండా పండితులకు కూడా ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళు అదే అధ్యయనం చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి శాస్త్రం. ఆ శాస్త్రంలోనూ వాళ్ళకి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు అది గురువుగారి దగ్గరికి వచ్చి అడుగుతారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని గురువుగారు చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఇది ఆ పాండిత్యం అనేటటువంటిది అది. కాబట్టి అటువంటి ఆ పాండిత్యాన్ని దీనంతటినీ కూడా మనం మా గురువుల్లో చూడగలుగుతాం. ఈ రకంగా ఎన్నో కార్యాలు 50 సంవత్సరాల యొక్క ఈ కాలంలో ఎన్నో విధమైనటువంటి కార్యాలని మా గురువుగారు చేసి ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా చేసి ప్రస్తుతం వాటి యొక్క బాధ్యతల్ని, ఆ మార్గదర్శనాన్ని మాకు చేస్తున్నారు. ఆ బాధ్యతల్ని మాకు అప్పగించారు. ఆ మార్గదర్శనం, దానికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ ఎన్ని విధాల కార్యాలని చేశారు అంటే మనం సామాన్యంగా చాలామంది, అందరినీ అని నేను అనట్లేదు, చాలామంది చూసేవాళ్ళు ఏం చూస్తారు అనంటే ఏదో స్వామివారు ఏదో మఠాధిపతిగా ఉన్నారు, ఇదో మఠం అదో మఠం, ఇక్కడో మఠం ఉంది అక్కడో మఠం ఉంది, ఈ మఠంలో ఆయన ఉన్నారు ఆ మఠంలో ఆయన ఉన్నారు, సరే ఇక్కడొక ఆయన ఉన్నారు అక్కడొక ఆయన ఉన్నారు, ఏదో మఠాధిపతి ఆయన ఏదో పెద్ద భవనంలో ఉన్నారు, ఇలా చూస్తుంటారు. సామాన్యంగా చూసేవాళ్ళందరూ ఇలా చూస్తుంటారు. ఈయన మఠాధిపతి, ఆయన పీఠాధిపతి, ఆయన పెద్ద భవనంలో ఉన్నారు, ఏదో వెండి బంగారు సింహాసనంలో కూర్చున్నారు, అలాగే ఏదో పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు, హాయిగా అక్కడ ఉన్నారు, పెద్ద భవంతుల్లో ఉన్నారు, ఇది చూస్తుంటారు. సామాన్యంగా జనాలు ఎక్కువ మంది చూసేది అలా చూస్తుంటారు. కానీ ఇక్కడ వేరే చోట్ల సంగతి అది అలా ఉంచండి. ఇక్కడ మాత్రం నేను చెప్పేటటువంటిది ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ శృంగేరి పీఠ పరంపరలో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గురువుగారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి గౌరవాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి స్వయంగా గొప్పవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఇవన్నీ కూడా వచ్చినాయి తప్ప ఆ వ్యక్తి వీటిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. అదే తేడా.